నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో ఉన్న ఆర్కే అపార్ట్మెంట్ రోడ్డు వివాదం చెలరేగుతోంది. అయితే స్థలం రిజిస్ట్రేషన్ ప్లాట్నని జన్పల్లికి చెందిన స్థల యజమాని కొండూరు నగేష్ కుమార్ అన్నారు. ఆర్కేఆర్ అపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తన సొంత ప్లాట్లో వాళ్ళు రహదారిగా చిత్రీకరిస్తూ అనవసరంగా రాజకీయ రంగం పులుముతున్నారని అన్నారు. వివాదం చేస్తున్న దారిలో అది తన సొంత ప్లాట్ అని 219 సర్వే నెంబర్లో ఉన్న వివాదం చేస్తున్న దారిలో అది తన సొంత ప్లాట్ అని 2019 సర్వే నెంబర్లో ఉన్న 20,035 గజాల ప్లాట్ తాను 2018లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నానని వెల్లడించారు. తన సొంత ప్లాట్ అని అపార్ట్మెంట్ వాసులకు ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా తన స్థలం కబ్జా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొందరు వ్యక్తులు కావాలని దురుద్దేశంతో రాజకీయ రంగం పులుమాలని చూస్తున్నారని కూడా, దానిలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత రామకిషన్ రావుల గురించి ప్రస్తావిస్తున్నారని, వారికి ఈ స్థలంతో వివాదంతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. దాని ముందు ఉన్న ఓపెన్ ప్లాట్ ఆ ప్రాపర్టీ ఓనర్కి నేను అయితే అది అక్కడ ఉన్న ఫ్లాట్ ఓనర్స్ ఆ ప్రాపర్టీని రహదారి అని చెప్పి బాటా మా అపార్ట్మెంట్ బాటా అని చెప్పేసి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నేను నిన్న నా ప్రాపర్టీకి అద్దులు చేసుకోవడానికి బౌండరీ పడేయడానికి పోతే అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి గడబడేసింది. అందులో ఒక గోపి అనే వ్యక్తి ముఖ్యంగా ముందుకు వచ్చి ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి గడబడి చేస్తుంటే ఇది మా రహదారి కదా అంటే ఏపీ పనులు నాది, నేను ఈ ప్రాపర్టీ ఓనర్ని, నాది కదా ఈ ప్రాపర్టీ నాది, మీరు వచ్చి ఇట్లా గడబడి చేయడం కరెక్ట్ కాదు అంటే నేను ఇష్టం నన్ను తిట్టడం జరిగింది. తిట్టడం జరిగిన తర్వాత నేను అప్పటికే షీట్లు ఫిల్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా షీట్లను తీయడం జరిగింది. తర్వాత నేను వాళ్ళందరూ వలగ వలచలేక నేను పోలీసులు